బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం మాకు ఘనంగా ఉంది. కాబట్టి దీనికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన జనవైకల్ప సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు చెడి పొజిషన్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘనంగా ఇవాళ నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ఇవాళ అందరూ కూడా పోరాడాలని ఇవాళ పిలుపునిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భాల్లో ఇవాళ ఇంకా అనేక రకాలుగా తారతమ్యాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు నేను అనే పరిస్థితి ఇంకా భారతదేశంలో జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఒక కులాన్ని ఇంకో కులాన్ని రెచ్చగొట్టిపించి, ఒక మతానికి ఇంకొక మతాన్ని రెచ్చగొట్టిపించి భారతదేశంలో విభజించు పాలించు అనేది ఇవాళ కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగపరం వచ్చినటువంటి రిజర్వేషన్ కావచ్చు, మరి మిగతా విషయాలు కావచ్చు, ఇవాళ ఓట్ల కోసం వాడుకోవడానికి ఇవాళ పార్టీలు వాడుతూ ఉన్నాయి. అందుకే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, పోరాడు, సమీకరించు, బోధించు, ఈ 3 జ్ఞానాన్ని తీసుకొని ఇవాళ మనం చైతన్యమైనప్పుడే ఇవాళ అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఇవాళ కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి చిన్న రాష్ట్రాల హక్కుల ద్వారా ఇవాళ మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వైద్యంతో పాటు అనేక రంగాలుగా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కుల్ని ఇవాళ ముందుకు తీసుకుపోవడంలో ఆనాడు ఉన్నటువంటి మరి ప్రభుత్వం ఇవాళ కీలకంగా వ్యవహరించడం జరిగింది. అందుకే ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏదైతే చెప్తారో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కావాల్సినటువంటి హక్కుల విషయం కావచ్చు, మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాల విషయంలో కావచ్చు, మరి ఇవాళ రాజ్యాంగపరంగా వచ్చినటువంటి చట్టాలు కానీ హక్కుల్ని కానీ ఇవన్నీ కూడా ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా సక్రమంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా అనేక రకాలుగా అనేక మార్గాలుగా చైతన్యమైనటువంటి పరిస్థితి. రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఇవాళ ఇంకా అనేక విషయాల్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరేం మాట్లాడుతున్నారు, ఇవాళ ఎవరు విమర్శించు, పాలించు అనే విధానాన్ని కొనసాగిస్తున్నారు అనేది చెప్తా ఉన్నారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి యువతకు మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మనకున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళను ఏదైతే చదువుతో పాటు వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇవన్నిటి కూడా మార్పు కోసం మనం అందరం కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో మరి అభివృద్ధి చెందిన తరుణంలో మరి అంబేద్కర్ ఆశయాలు ఇంకా ఉండాలి, అందరం కూడా సమానంగా మరి హక్కులు ఉండాలా. ఉన్నప్పుడే అంబేద్కర్ గారు వాళ్ళప్పుడు కూడా శాంతిస్తారు. వారు అప్పుడు నిజంగా మా భారతదేశంలో నేను కలగన్నా మరి భారతదేశం అయిందని చెప్పేసి అంబేద్కర్ గారు ఆశయాలని ఏదైతే ముందున్నాయో అవన్నీ తప్పకుండా ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎవరైతే ధనికులు ఉంటారో, ఎవరైతే మరి ఆస్తిపరులు ఉంటారో మరి వారందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అందరం కూడా ఒక జీవి ఆత్మను కూడా మరి శుద్ధి చేసుకొని నేను కూడా మనిషే, వాళ్ళు కూడా మనుషులే అనే ఒక భావనతోటి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ విధంగా అందరం కూడా సమానంగా హక్కుగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క వారికి హక్కు ఉంది, ప్రతి ఒక్క వారు జీవించే హక్కు ఉంది. అందరూ కూడా సమానంగా చూడాలా, వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించొద్దు అంబేద్కర్ ఆశయాలు. ఆ విధంగా మనం చేసినట్టయితే భారతదేశం అంతా అన్ని రంగాల బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి జన వికాస్ సంస్థ మరి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకందరికీ, మరి బీఆర్ఎస్ నాయకులకందరికీ పేరున ఈరోజు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తా ఉన్నాను.